ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. భూసేకరణ, నిధుల కొరత వంటి అంశాలను తన దృష్టికి తీసుకురాకుండా ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని అడిగారు. సమస్యలపై వాస్తవిక అంశాలతో బుధవారం వరకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ తయారీ, కాళేశ్వరం ఆనకట్టల పునరుద్ధరణ డిజైన్ కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఆరా తీశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికాబద్దంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, పనులు మాత్రం అనుకున్నంత వేగంగా సాగడం లేదని మంత్రి అన్నట్లు సమాచారం. పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులు, ఇంజనీర్లను అడిగినట్లు తెలిసింది. వివిధ దస్త్రాలు పెండింగ్లో ఉండడంపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ వద్ద ఉన్న దస్త్రాల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటినీ తన దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదన్న ఆయన పూర్తి స్పష్టత ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువులు విధించుకుని 6 నెలలు, ఏడాది, ఏడాదిన్నర, 2 ఏళ్లు, 2.5 ఏళ్లు, 3 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికను బుధవారంలోపు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. 2023 డిసెంబర్ 7 నుంచి వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల వివరాలతో పాటు ఆయా ప్రాజెక్టులకు ఇంకా ఎన్ని నిధులు అవసరమవుతాయో సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించిన అధికారులు, గుత్తేదారు వైఖరిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ అంచనాలు భారీగా పెరగడంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో చర్చించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ అంశం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. దీంతో అంచనాలు అంత భారీగా ఎందుకు పెరిగాయని అధికారులు, ఇంజనీర్లను మంత్రి అడిగారు. కొత్త కాంపోనెంట్ల చేరిక, భూసేకరణ సహా ఇతర అంశాల వల్ల అంచనా వ్యయం పెరిగినట్లు వారు చెప్పారు. ఇక నుంచి అలా లేకుండా చూసుకోవాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు కన్సల్టెంట్ ఎంపికను త్వరగా పూర్తి చేసి ఎన్డీఎస్సీ సిఫార్సుల ప్రకారం మరమ్మతులు చేయాలని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం డిపిఆర్ తయారీ ప్రక్రియ గురించి మంత్రి ఆరా తీశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి సమావేశంలో చర్చించారు. ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి ఈ పెండింగ్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రొసీజర్ తిరిగి ప్రారంభించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గౌరవెల్లి ప్రాజెక్టు గాని, పాలమూరు రంగారెడ్డిలో కొన్ని పార్ట్స్ గాని, డిండి గాని, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పోయి ఆయా పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజు రీహాబిలిటేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి ఒక సైంటిఫిక్ ప్లాన్ తో ఐఐటి చెన్నై వాళ్ళ సహాయంతో ఆ విషయంలో, టెస్టింగ్ విషయంలో గానీ, రీహాబిలిటేషన్ విషయంలో గానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు అందరి ఇంజనీర్లతో చర్చించడం జరిగింది. తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఆ హైట్ విషయంలో ఏ విధంగా 80 టీఎంసీలు వాడుకోవాలి తుమ్మడిహట్టి నుంచి, ఎంత హైట్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడగాలి, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్, ఆ విషయాలు కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనులపైన సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. దానిలో నీరు నింపడానికి సంబంధించి, తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతా ఉన్నాయి. ఇప్పటికే ప్రారంభించి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి కోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.